హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో చూపించిపోయే స్పెషల్ రెసిపీ వచ్చి పెప్పర్ చికెన్ ఫ్రై. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కొన్ని నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేయచ్చు. ఏమాత్రం వంట రాని వాళ్ళు కూడా ఈ చికెన్ ఫ్రైని ఇలా నేను చేసిన విధంగా ఈ స్టైల్లో ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్ రుచితో చాలా టేస్టీగా రెడీ చేయగలుగుతారు. బ్యాచిలర్స్ అయితే ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా ఫాస్ట్గా కూడా రెడీ చేసేసుకోగలరు తక్కువ ఇంగ్రీడియంట్స్తో. మరి ఇలా మనము ప్రిపేర్ చేసుకున్నామంటే ఫ్రై అనేది పప్పు, రసం, సాంబారు దేనిలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మరి ఇక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఈ మసాలా దినుసుని లో ఫ్లేమ్లో పెట్టుకుని గింజ లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు బాగా దోరగా వేయించుకోవాలి. మనకి బాగా ఫ్రై అయితేనే మసాలా అనేది కర్రీకి టేస్ట్ని ఇస్తుంది. ఈ మసాలా అనేది మిరియాల పొడి రసం అనేది మనకి ఫ్రైకి మంచి రుచి ఇస్తుంది. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయింది కదా, సైడ్కి పెట్టేసుకుని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాము ఫ్రై అనేది. దానికోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని ఇందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి 4-5 వరకు గ్రీన్ చిల్లీ, ఒక రెమ్మ వరకు కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. చిన్న చిన్న సైజెస్గా కట్ చేసుకుని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడంత పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ మొత్తం ఆనియన్స్ని అలాగే పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ నీట్గా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని, ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి మసాలా అనేది సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం మసాలా క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని చికెన్ అనేది బాగా సాఫ్ట్గా ఉడికేంత వరకు, వాటర్ అనేది సెపరేట్ అయ్యి జ్యూసీగా అయ్యేంత వరకు ఒక లిడ్ పెట్టేసుకుని దీని మీద 15 నుంచి 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి మ్యాగ్నేట్ అనేది చేయనవసరం లేదు. ఇలా డైరెక్ట్గానే చికెన్ వాష్ చేసి వేసేసుకున్నా కానీ కర్రీ అనేది చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. చూసారు కదా, మనకి ఇలా చికెన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకునేటువంటి మిరియాల పొడి, అలాగే మసాలా పొడి ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలి. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ నుంచి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేశాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం కారం అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. మనం మిరియాల పొడి వేసాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత అన్ని స్పైసెస్ దీన్ని ఒక 5 నుంచి 8 మినిట్స్ వరకు ఇలా ఫ్రై అనేది సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా ఈ ఫ్రైని తీసుకోవచ్చు. చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయిపోయేటువంటి ఈ చికెన్ పెప్పర్ ఫ్రై రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ కావాలని చేయించుకుంటారు. అంత బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని మనము ఒక్కసారి ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకుని వేడివేడిగా హాట్గా తింటే చికెన్ ఫ్రై అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది. మరి ఈ రెసిపీ కనుక నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.